మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి నల్లకొండలు రెడ్డి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవంక మండల కేంద్రంలో బస చేసినప్పుడు అర్ధరాత్రి సమయమైందని ఆ సమయంలో ఆయనకు ధాన్యపు నిలువలు ఎక్కడ కనబడ్డాయో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు। పార్టీలు మారిన ఓ వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ మనుగడ లేకుండా పోవడానికి కారణమైన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదంటూ మాట్లాడటం సరైంది కాదన్నారు। టీఆర్ఎస్ పాలనలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ధాన్యం నిల్వలే ఎక్కడా లేవని పేర్కొన్నారు। ప్రజాపాలనలో రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మొత్తం ఇసుక దోపిడీ అయిపోయింది, బాగు నీళ్ళు ఇస్తున్నాం, ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అయిపోయినాయి। మీకు ఇంకా పాన బాగు లేకుంటే పెద్ద హాస్పిటల్ పోయినా 10 లక్షలు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు। సంవత్సరానికి ఇచ్చే విధంగా నారీ న్యాయం కింద ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం వ్యాప్తంగా గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం రాగానే 30 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం మన పిల్లల కోసం తీసుకున్నారు। నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వేణువంక మండలంలోకి వచ్చి అసత్య ప్రచారాలు, ఇంకా ప్రజలు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఇంకా చెప్పింది నమ్ముతామని చెప్పి 4 నెలలు అయింది, పాలన అసలేదు, వాళ్ళు పాలించే సత్తా లేదు, వాళ్ళ పద్ధతి అస్సలేదు అని చెప్పి అదొకటి మాట్లాడండి ఇక్కడ। అలాగే కరువు వచ్చింది, ఇక్కడ పంటలు ఎండిపోయినాయి, కొనుగోలు చేస్తలేరు అని చెప్పి కేసీఆర్ గారు మీ హయాంలో కొన్న గత యాసంగి కానీ గత సంవత్సరం వానకాలం కానీ 4 కిలోల నుంచి 5 కిలోలు 10 కిలోలు మీ గంగుల కమలాకర్ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు రైతాంగం గగ్గోలు పెట్టింది, 4 నుంచి 5 కిలోలు 10 కిలోల వరకు తరుగు కోసిలు। కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిన్న వేణువంకల పండుకునే టైంకు ఎక్కడ కళ్ళాల మీద వరులు కొనుగోలు ప్రారంభించలేనో మొత్తం కొనుగోలు అయిపోయినాయి, ఒక ఎకరం కూడా పంట ఇక్కడ ఎండిపోలేదు। నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది। నువ్వు ఇక్కడ రాత్రి 12 గంటలకు వచ్చి రాత్రి పగలు 12:30 నీకు ఏం కనబడకుండా ఏం చేసినావు మరి నీకు అర్థం కావట్లేదు జనానికి। 12 గంటల నుంచి 12 గంటలు ఒకప్పుడు 2021 పార్టీలో కాంగ్రెస్ పార్టీని ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి అప్పుడు అరే బఫూన్ కేసీఆర్ అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా ఎంత అవమానకరం ప్రజలు భావిస్తున్నారు। ఎందుకంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ భవన్లో వచ్చిండు, ఉడుము వచ్చినట్టు వచ్చింది, నీ తెలంగాణ భవన్ బదలైపోయింది, అర్థమైందా? వైసీపీలో వచ్చినప్పుడు వైసీపీ పోయింది, కాంగ్రెస్లో 18లో వచ్చి అది పోయింది, మరి మొన్న 21లో కాంగ్రెస్ పార్టీ ఉండి నీ ప్రగతి భవన్లో చూపించుకొని కప్పించుకున్నావు, కప్పితే అది ఉడుము వచ్చినట్టు వచ్చి నీ తెలంగాణ భవనం నీ పార్టీ నాశనమైంది। నువ్వు వచ్చి ఈ బంగ్లాలో వచ్చినావు, నిన్న ఈ బంగ్లాలో వచ్చి ఈ బంగ్లా ఏమైతే నువ్వేమైపోతావు, కానీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు। ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కులేదు ఇక్కడ, ఎందుకంటే నిన్ను ముంచిందే వినోద్రావు, బీఆర్ఎస్ పార్టీని పెట్టించి ఢిల్లీ దాకా తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తానని చెప్పి కర్ణాటక ఇటు మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ని అంతా డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయన ఎవరు వినోద్రావు నీకు మాయమాటలు చెప్పి నీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసినటువంటి మహామేధావి కాబట్టి ఇంకా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కోటేవని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు। ఇప్పటికైనా ఈ పాలించే సత్తా లేదా? పాలించే సత్తా ఉంది కాబట్టి చెప్పిన పాట ప్రకారం 100 రోజులలో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలుపరిచిన ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి గారు। నువ్వు మొత్తం ఖజానా గుల్ల చేసినావు, మొత్తం ఏడి కాడికి మొత్తం పైసలు లేకుండా నాకి తీకి పీకి మళ్ళీ ఇప్పుడేమో శుద్ధం బుద్ధలు మాట్లాడుతున్నావు। నువ్వు